ఎందుకు పిలవడం పేవో తెలుపుతావో మరి. అలాగే తల్లి. గోవింద నవైకుంఠవాస గోవింద నీకు దండమ్మ 10,000 దండమే చెయ్యమ కొండమ్మ. బంగారు పాదములకు 10,000 వందనమమ్మ. చల్లగా వర్తిల్లు తల్లి. అమ్మా జనని ఏమిటమ్మా? నా మనసులో ఒక చిన్ని కోరిక కలిగిందమ్మా. నీ మనసులో చిన్ని కోరిక? అవునమ్మా. ఏమిటి తల్లి ఆ కోరిక? అడిగినందుకు ఎలాంటి కోపం లేదు. ఎలాంటి కోపం లేదా? అడగవచ్చునా? అడగవచ్చు. అమ్మగారు మాయమ్మ గారు మాయమ్మ ఏమిటమ్మా? మా ఎన్నగారు వేసిన జొన్న చేని కావిలిపోవాలని నా మనసులో ఒక చిన్ని కోరిక కలిగిందమ్మా. అన్నగారు వేసిన జొన్న చేని కావులు వెళ్ళాలని నీ మనసులో ఒక చిన్ని కోరిక పుట్టిందంటావు. అవునమ్మా. జొన్న చేని కావులు వెళ్ళేటందుకు మన ఇంటి దగ్గర కూలి వాళ్ళు ఉన్నారు కదమ్మా. ఉన్నారు తల్లి. అదే విధముగా చేతిగారు కూడా ఉన్నారు. మరి ఉన్నారమ్మా. పోనీ ఎవరైనా చెప్పారా? ఎవరైనా నేర్పించారా? లేకపోతే నీ మనసులోనే పుట్టిన కోరిక తల్లి? నా మనసులో ఎలాంటి కోరికో తెలపాలి. అలాగే తల్లి. ఎవరు చెప్పరా? ఎవరు నేర్పరా? మాయమ్మ గారు
చెప్పలేదమ్మా? నాకెవరు చెప్పలేదు, ఎవరు నేర్పించలేదమ్మా. అవునా? నా మనసులోనే చిన్ని కోరిక కలిగింది తల్లి. అంటే నీకెవరు చెప్పలేదు?